హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నర్రా హర్షిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ షాపింగ్ వ్లాగ్ అనమాట. సూరత్ లో మనం ఉట్టి చేతులతో తిరిగి రాలేం కదా. సూరత్ లో చాలా బాగా దొరుకుతాయి అండ్ టెక్స్టైల్ మార్కెట్ కాబట్టి బాగా తక్కువ దొరుకుతాయి. సో ఇంకా షాపింగ్కి వెళ్తున్నాము. ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లైక్ షేర్ కూడా చేసేసేయండి. ఓకే, सेट्स है क्या ये खाली कुर्ती आएगी ए लाइन। ओके जिसको ए लाइन ओके सिल्क में बॉटम के साथ नहीं ना, ओनली कुर्ती। इसके साथ में अगर आपको मैचिंग करना है पैंट मैच कर सकते हो आप, लेगिंग्स मैच कर सकते हो आप। ये भी ए लाइन सिल्क कपड़ा। ये आजकल ट्रेंड में चल रहा है। 100% पार्टी वेयर चीज है। अच्छा, प्लाजो के प्लाजो యాక్చువల్లీ ఏమైందంటే ఆ రోజు సండే, మాకు తెలియదు కదా. సో షాప్స్ అన్ని క్లోజ్ ఉంటాయంట. మనం వెళ్తే సాటర్డే కానీ మండే నుంచి కానీ వెళ్ళాలి. సో ఇంకా ఒక్క షాప్ ఉన్నింది, ఆయన నెట్లో చూపిస్తున్నారు అనమాట. అన్ని క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. అండ్ వాళ్ళు చూపిస్తున్నాయని మనం మ్యాక్సిమం 450 నుంచి స్టార్ట్ అవుతాయి సెట్స్. 1800 2000 వరకు ఉన్నాయన్నమాట. ఇంకా హోల్సేల్లో తీసుకుంటే ఒక్కొక్కటి 350 400 అట్లా పడుతుంది అంట సెట్స్ మనకి. అంటే బల్క్గా తీసుకుంటాం కాబట్టి, అంటే ఎవరైనా రీటైల్గా సెల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో అంతా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా నేనైతే ఒక 10 సెట్స్ అట్లా తీసుకున్నా, అందరికి కజిన్స్కి మాకు అని చెప్పి. గుర్తుగా ఉంటాయి కదా వెళ్ళాము అని. చాలా ఓపికగా చూపించారు అండ్ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో మమ్మల్ని. వడాపావ్ ఫేమస్ అంట. సో మాకు వడాపావ్ తీసుకొని టేస్ట్ చేయమని చెప్పి ఇచ్చారనమాట. బాగుంది చాలా నిజంగా. అండ్ బిల్లు చూసారా, 19,000 అయింది. కొంచెం బార్గెన్ చేసి అది 18 చేశాను. ఇంకా ఇవే సెట్స్ తీసుకున్నాను నేను అందరికి. చాలా బాగున్నాయి క్వాలిటీ. అండ్ ఇక్కడ చీరలు కూడా చాలా బాగా తక్కువ దొరుకుతాయంట. బట్ అన్లాకి ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తీసుకొని చూసుకొని మనం షాపింగ్ చేసుకోవాలి అనిపించింది. ఇలా లొకేషన్ అండ్ అడ్రస్ కూడా కొంచెం డీటెయిల్గా డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. ఇక్కడ ఈ బైక్ కి ఒక వైర్ లాగా వేసుకున్నారు చూసారా. అది ఎందుకు అంటే సంక్రాంతి అప్పుడు కైట్స్ ఎగరేస్తారు కదా, అవి మామూలుగా నెక్ కి వాటికి చుట్టుకొని చనిపోతారంట చాలా మంది. అందుకని కేర్ఫుల్ గా ఉండాలని అట్లా పెట్టుకుంటారంట అన్ని. ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ వాడైతే ఆటో రైడ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు, వాడికి చాలా ఇష్టము ఆటో రైడ్స్. దాని తర్వాత ఇంకా ఈవినింగ్ పెళ్ళి అనమాట. సో రెస్ట్ తీసుకొని పెళ్ళికి వెళ్దాం అనుకున్నాం. आप कितने साल से यहाँ पे हो भैया? హోటల్ ముందు ఆగిన తర్వాత మాకు క్రేవింగ్స్ వచ్చాయి సడన్ గా. ఇంకా ఐస్ క్రీమ్ తినాలనిపించింది. సో మళ్ళీ వెళ్ళాం ఆ షాప్ కి. సిద్ధిస్ ఐస్ క్రీమ్ అండ్ థిక్ షేక్స్ అని. ముందు సంగీత్ రోజు కూడా అక్కడికి వెళ్ళి తిన్నాము, షేక్ కూడా తాగాం, బాగా అనిపించింది. సో ఇక్కడ తేజు ఐస్ క్రీమ్ వాడిని ఎత్తుకునే ట్రై చేస్తున్నారు పాపం. నేనైతే ఒక ఐస్ క్రీమ్ తిన్నా, కాలా జామున్ అని. అది చాలా బాగుంది. వాళ్ళు చెప్పారు ఇది బాగుంటది, ట్రై చేయండి, ఈ సీజన్ లో బాగా ఫేమస్ అని. నేను ట్రై చేసా, చాలా బాగుంది. అండ్ నేను ఫొటోస్ వ్లాగ్స్ అట్లా తీసుకుంటుంటే అడిగారు, నేను ఛానల్ ఇలా పెట్టానని చెప్తే ఆయన సరే నేను సబ్స్క్రైబ్ చేస్తాను, అప్పటికే నా ముందరే సబ్స్క్రైబ్ చేశారు. అసలు నాకు హ్యాపీ అనిపించింది. ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ట్రై చేసేస్తున్నా. దాని తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాము. పిల్లలకి కొంచెం టాయ్స్ తీసుకుందాము, ఇట్లా గుర్తుంటుంది ఇస్తే అని చెప్పి ఆగాము. చాలా టాయ్స్ ఉన్నాయి. అదేంటి ఇంత పెద్ద టాయ్స్ షాప్ లో నేను వదిలేస్తే ఏం చేస్తుంది? మొత్తం రెడీగా అమ్మో నన్ను లాగద్దు టాయ్స్ ఆడుకుంటాయి. ఎట్లా స్టీరింగ్ చెప్పు. డ్రైవ్ 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 డ్రైవ్. అయితే అసలు ఏ బొమ్మలు అక్కర్లా, ఈ కార్లు ఉంటే చాలా బతికేస్తాడు. వాటిని తిప్పుకుంటా చూసుకుంటా హ్యాపీగా భలే నవ్వుతాడు. క్యూట్ అనిపిస్తాయి ఇవన్నీ.
రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ రెడీ అయ్యి వచ్చేసాం. ఇంకా పెళ్ళి ఫైనల్లీ ద డే. ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ని నేను అలా బ్రైడ్గా చూడాలని చాలా వెయిట్ చేసా. తనని వెతుకుతా ఉన్నాను, ఇక్కడ కనిపించింది. అబ్బా ఎంత బాగుందో అసలు, క్యూట్ ఉంది అసలు. कितनी प्रिटी लग रही है यार. ఇంకా తననైతే ఇలా పల్లకి కింద ఇట్లా పూల పల్లకి అది దాన్ని అలా తీసుకెళ్తున్నారు. నాకైతే డ్రీమ్ అనమాట పల్లకిలో వెళ్ళాలి అని. నా పెళ్ళప్పుడు నేను ఎలాగో వెళ్ళలేదు. మళ్ళీ నా 60th సెలబ్రేషన్స్ అప్పుడు వెళ్తానేమో చూడాలి. కొంతమందికి అలా పల్లకిలో వెళ్ళాలనే డ్రీమ్ ఉంది, అది ఫుల్ఫిల్ అవ్వలేదు. కామెంట్స్ లో కామెంట్ చేయండి. వీళ్ళ లవ్ స్టోరీ కెనడాలో స్టార్ట్ అయిందనమాట. సో అమ్మాయి ఏమో గుజ్జు, అబ్బాయి ఏమో హైదరాబాద్. వీళ్ళకి ఎలా కుదిరిందా అనుకున్నా, మొత్తానికి అడిగి మరీ తెలుసుకున్న లవ్ స్టోరీని. భలే ఉంది, నాకు బాగా నచ్చారు వీళ్ళిద్దరు కప్పులు, ఎంత క్యూట్ ఉన్నారో కదా. అండ్ నా డ్రెస్ గురించి చెప్పాలంటే నేను ఒక షార్ట్లో చెప్పేశాను అక్కడ తీసుకున్నాను, కుట్టించుకున్నాను అనేది. అండ్ జ్యువెలరీ అయితే నేను గ్రీన్ గోల్డ్ బీడ్స్తో పేర్ చేసుకున్నాను అనమాట. ఎక్కువ ట్రావెల్ చేస్తాం కదా, తీసుకెళ్ళలేము కదా, సేఫ్ కాదు కదా అని నేను మినిమల్గా పెట్టుకున్నా. గుజ్జు స్టైల్లో వేసుకుందాం అనుకున్నా, కుదర్లా. అండ్ ఇక్కడ గుజరాతీ స్టైల్లో వాళ్ళు పెళ్లి చేస్తున్నారు. దాని తర్వాత మన సైడ్ ఎలా చేస్తారో అలా చేస్తారంట. సో ఇంకా తిందాము ఆ టైంకి అంతా అని చెప్పి తింటున్నాం. ఇక్కడ ఫుడ్ అయితే చాలా వెరైటీస్ పెట్టారు, చాలా బాగున్నాయి. నార్త్ సౌత్ రెండు కలిసాయి. जय बिल्ली, जय बिल्ली. అయిపోయింది. ఇంకా మోస్ట్ అవైటెడ్ పార్ట్ ఆఫ్ ద డే వచ్చేసింది. స్కిప్ చేయకుండా చూసేయండి. త్రీ టైమ్స్ మొక్కమ్మ మొక్కు, అది మొక్కాలి. గుడ్ జాబ్. बस बस कह रहे तो ऐसे पकड़, ऐसे ऐसे तो ये ऐसे पकड़ना, वो एक फोटो खींचेंगे. उसका पैर ऐसे ऐसे पकड़ना. हाँ बस. ఫైనల్లీ తాళి కట్టేశారు మన పద్ధతిలో. నేనైతే చాలా హ్యాపీ. మిస్ అయిపోతానేమో రాకపోతే అనుకున్నా. అండ్ తను కూడా నేను వస్తాను రాను అని లాస్ట్ మినిట్ వరకు అనుకుంటుంది. లాస్ట్ మినిట్ వరకు లొకేషన్ పంపి అంటా అనిందనమాట. ఇక్కడ ఏర్పిస్తా ఉన్నాను నేను. ఇంకా సర్ప్రైజ్ అనే చెప్పాలి. అండ్ షీ ఫెల్ట్ హ్యాపీ అండ్ ఐ వాజ్ ఆల్సో హ్యాపీ. ఎంజాయ్ చేసావా ద డే? ఎంజాయ్ ది డే. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. నా ఫ్రెండ్ పెళ్ళి అయిపోయింది, హ్యాపీలీ మ్యారీడ్. సో ఇంక వస్తుంది నైట్. సో ఇంకా మాట్లాడుకొని ఇంకా లగేజ్ ఉంది, లగేజ్ అంతా సర్దేసుకొని కార్లోకి ఎర్లీ మార్నింగ్ బయలుదేరదామని పూణేకి. సో చూడాలి మార్నింగ్ ఎట్లా ఉంటుంది అని. సీ యూ. 5:30 అట్లా అవుతోంది. మేము ఇంకా బయలుదేరదామని చెప్పి లీవ్ చేస్తున్నాం.
సో ఖాళీగా ఉంది. సో పూణే వెళ్ళాము, పూణేలో హాల్ తీసుకున్నాము ఆ రోజు అండ్ నెక్స్ట్ డే. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము మదనపల్లికి. సో బెంగళూరు రీచ్ అయ్యి మళ్ళీ మదనపల్లికి చాలా టైం పడుతుంది కదా. అండ్ మీకు కూడా ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా, వాళ్ళకి ఇలాంటి వెడ్డింగ్స్ అయ్యా, కామెంట్స్లో కామెంట్ చేయండి. జై నాన్నలు లేచావా? మార్నింగ్ క్లైమేట్ బాగుంది, బట్ ట్రాఫిక్ సేమ్. చూడాలి ఎంత టైంకి వెళ్తాము అని. మహారాష్ట్ర ఎంటర్ అయ్యాక ఆఫ్టర్నూన్ అయింది కదా, ఇంకా ఆకలి అవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల చూడండి మొత్తం షుగర్ కేనే. వెళ్ళేటప్పుడు అలానే ఉంది, ఇప్పుడు వేరే రూట్ కాబట్టి చూద్దాం అనుకున్నాం. బట్ ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కదా, ఫస్ట్ టైం కదా. సో చూసి వాడు ఉన్నాడు కాబట్టి మేము తినాలనుకున్నాం. బికాజ్ మళ్ళీ దారిలో ఏమన్నా మోషన్స్ వామిటింగ్స్ అయ్యంటే కష్టం అనిపించింది. ఫుడ్ అయితే బాగానే ఉంది. మసాలా దోశ మరికి బయట బండ్లు పోతానే టైం పాస్ అయినా అవునాయా? లేచా? నేను తెప్పించుకున్నాను. एक और प्लेट ये अगर आपको लगेगा तो लो. अच्छा, చూడనా ये स्प्राउट्स का ये क्या है? ये उसको इधर मटकी बोलते हैं, तुम्हारे उधर क्या बोलते हैं? क्या नहीं आएगा मटकी. अच्छा, हमारे उधर बस स्प्राउट्स ही बोलते हैं. तुम्हारे यहाँ क्या बोलते हैं क्या मालूम? हम आंध्रा से है भैया, आंध्र प्रदेश से है. అన్ని మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇది వేసుకోవాలి. సాంబార్ అంటారు. సాంబార్ అంటే దానికి इडली का अलग. इडली में भी यही आता है क्या? नहीं, इडली नहीं, का अलग है ना. हाँ, वो तुम्हारे उधर का आता है. हाँ, अच्छा ये महाराष्ट्रियन है. अच्छा अच्छा ये टिक्का चाहिए तो टिक्का बना के देते हैं. अच्छा. हाँ, नहीं थोड़ा चाहिए तो प्याज ले. हाँ ले लो, और ये इसके साथ खाना है. पाव थोड़ा लेने का. उसके साथ अपन वड़ा पाव जैसा खाता ना. हाँ अच्छा. अच्छा है भाई. మహారాష్ట్ర ఫేమస్ అంట థాలి. సో తిన్నాము, నాకైతే బాగానే అనిపించింది. వాడికి కొంచెం పెట్టాను అంతే. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. బెంగళూరుకి వచ్చేసరికి చాలా ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్. అయిపోతే ఏదో యాక్సిడెంట్ అయింది అనుకున్నా, బట్ అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అంతే. నేను భలే ఊహించేసుకుంటా కొన్ని తెగ తీసి బ్లాగ్ చేస్తుంటే తేజు అన్నాడు, అబ్బా నువ్వు మరి సరిపోయావు అని. అండ్ దాని తర్వాత మేము ఇంటికి వెళ్ళేసరికి మదనపల్లికి 12:30 అయింది. అంతే ఈ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి. అండ్ నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.